కాపు సామాజిక వర్గం నుంచి అంటే ఆయనకు దేవాదాయ శాఖ అదే ఇచ్చారు కదా, అంటే డిప్యూటీ సీఎం తో పాటు ఒక శాఖ ఇస్తారు కదా. అట్లాగే మొన్నటిసారి ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చుకొచ్చారు బీసీకి. ఇట్లాగా ప్రతిసారి కూడా ఒక డిప్యూటీ సీఎం ఈయన 2 టర్మ్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు బీసీ నుంచి. అటు ఆయన 5 ఏళ్ళు కూడా ఒక కాపుకి ఒక బీసీకి ఇచ్చుకొచ్చారు, చంద్రరాజప్పను అటు పక్కన ఇది కేఈ కృష్ణ. కాబట్టి ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు సీఎం పోస్ట్ కి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, అదొకటే కదా. ఇంకేముంది మధ్యలో, అటు కాపు అదే ఆశిస్తాడు, ఇక్కడ బీసీ అదే ఆశిస్తాడు. కానీ బీసీల తరపున లీడర్ ఎవరు ముందుకొచ్చి మాకు సీఎం కావాలని అడగట్లేదు, ఓన్ చేసుకోవట్లేదు. ఇక్కడ వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అది ఇప్పుడు లాజిక్ అలా. అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ రెడ్డి కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని మిగిలిన కులాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు అది ఉత్తుత్తి మాట అండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అక్కడ చంద్రబాబు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎంత మించి ఇంకేముంది? మూడో వైపున పవన్ కళ్యాణ్. ఇంకెక్కడ ఉన్నదని వాస్తవంగా ఓన్ చేసుకోలేకపోవడానికి ఇక్కడ ఎవరు కూడా, అంటే అగ్రవర్ణాలు 20% ఉంటే మిగిలిన కులాలు బీసీలు కానీ కాపు వీళ్ళకి 80% మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు కులాల రేషియో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. అట్లాగే పార్టీలు అట్లాగా మనం నాయకత్వాలుగా ఆ కులపు వాళ్ళనే అంగీకరిస్తున్నాం. అక్కడ కులం రూట్ లో చూడట్లేదు. చంద్రబాబు నాయుడు కులం రూట్ లో చూస్తే కమ్మ సామాజిక వర్గం